తోటపల్లి గూడూరు మండలంలోని గూడూరు పంచాయతీలోని మహాలక్ష్మీపురం ముత్యాలపాలెం ముక్కంటి కాలనీలో మాజీ నీటి సంఘం అధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన జగన్మోహన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. మన బిడ్డ జగన్ ప్రజలు నడ్డి విరిచారని తెలిపారు. కాకాని అనుచరులు ఆగడాలకు త్వరలోనే కళ్లం వేస్తారని ఆయన ఎన్నికల ప్రచారంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, నాయకులు బొమ్మి సురేంద్ర, మాజీ నీటి సంఘ అధ్యక్షులు వీరబోయిన గంగాధర్, ఊటుకూరు శ్రీనివాసులు, రాష్ట్ర మైనార్టీ నేత అబూబకర్, ఆవుల మునిరత్నం, ఉదయ్ కుమార్, అవినాష్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరం నుంచి నీళ్ళు వస్తాయి, మడవ తీస్తే నీళ్ళు వస్తాయి. దాన్ని ఫుల్గా పెట్టి 19 వరకు లోపల పండించుకుంటున్న పేదవాళ్ళు 2000 ఎకరాలు కడుపు మాడిపించడం న్యాయమా అని చెప్పి అడుగుతుందా? కింద వాళ్ళు మొదటి ప్రయారిటీ, తర్వాత రెండో వాళ్ళు ఇబ్బంది లేకుండా పండించుకోవాలి. అది మనం చేస్తుండేది. ఈరోజు వాళ్ళు చేసేది పేదవాళ్ళు బతకూడదు, మేమే బతకాల. అది అందుకనే మీ అందరికి నేను మనవి చేస్తుండా, అందరూ ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. కాకాని గోవర్ధనరెడ్డి పుణ్యవానని కృష్ణపట్నం 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే. ఆ రోజు శంకుస్థాపనతో ఇంతింతై ఇండియాలో ఒక ప్రథమ స్థానానికి వెళ్ళిపోయింది కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్. ఈ గవర్నమెంట్ వచ్చింది, కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది, బల్క్ కార్గో మిగిలిపోయింది. అంటే బూడిద, బొగ్గు, ఐరన్ ఓర్ ఇక్కడ మిగిలిపోయింది. కంటైనర్ పోర్ట్ అంటే చేపలు, రొయ్యలు, బియ్యము, పత్తి, పొగాకు, మిర్చి ఎగుమతులు పోయినాయి, తమిళనాడుకి పోయినాయి. దురదృష్టం 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. ఎవరి వల్ల? కాకాని గోవర్ధనరెడ్డి ఆ మాఫియా వల్ల. ఈరోజు పోరాడుతున్నాం, ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. అందుకే ఇటువంటి అన్నీ, ఒక మట్టి, ఒక ఎర్రమట్టి, ఒక తెల్లరాయి, తెల్ల బంగారం 6 మైళ్ళు కొట్టేస్తూ ఉన్నాడు. లారీ లోడ్ పోతే ఎంత వస్తుంది? ఎన్ని లక్షలు? 25-30 లక్షలు. ఎన్ని కోట్లు సంపాదించావు? ఎన్ని వందల కోట్లు సంపాదించావు? గిరిజనుల ఇళ్ళు కూడా తంతే పడిపోతున్నాయి. నువ్వు కట్టించే ఇళ్ళు జగనన్న కాలనీ 1,80,000 కేంద్ర ప్రభుత్వం. ఏ బీసీ కాలనీ కన్నా ఎస్సీ కాలనీ 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ ₹1 ఇటంలా. పేరు మాత్రం జగనన్న కాలనీ. వరిగొండకి తీసుకోపోయారు, చూస్తూ రాయ్యా అన్నారు. 2 పలకలు వేసినాడు కాకాని గోవర్ధన్. ఆ పలకలు ఆయన కంటే ఎత్తులో ఉన్నట్టున్నాయి. ఇక్కడ మాత్రం ఆ పలకలు ఎత్తి కూడా రాలే. బేస్మెంట్ ఒక 3 అడుగులు 4 అడుగులు. ఆడ ఏం కాలుతుందంటే గోడలు పడిపోయినాయి. నేను దీని సంగతి చెప్తుంటే చిట్టేపల్లిలో చూస్తురా అన్న, పొలకూరు మండలం, అక్కడ మేకలు మేస్తా జల్లు పడితే పొట్ట రాసుకుంటున్నాయంట గోడకి. ఆ గోడ పడిపోతున్నట్ట. మేకలు పొట్ట రుద్దుకుంటే అది ఈరోజు దాంట్లో వరిగొండోళ్ళు చెప్పారు. ఎవరో నరేంద్ర రెడ్డి అంట, మంత్రి గారి శిష్యుడు, 2,09,60,000 ఎత్తుకెళ్ళిపోయాడు 3 ఏళ్ళు. వాళ్ళు మొండి గోడలు పెట్టి కూర్చోండి. ఇటువంటి దారుణాలు, దోపిడీలు ఎన్నో జరిగిపోయినాయి. నేను సీజన్ వస్తే మడవ కట్టగాడిగా మారిపోయేది. పొలాలకి పంట పండించుకోవడానికి నీళ్లు వదిలేటప్పుడు ఆ పంట పండిందాక నీళ్లు పొదుపు చేయాలా, మళ్ళీ ఇంకో పంటకు ఉండాలా, ఇక్కడ పంట ఎండిపోకుండా పండాలా. అవసరమైతే 2018లో పెన్నా నదికి చుక్క నీళ్లు రాకపోతే 48.5 TMCలు శ్రీశైలం నుంచి తెచ్చి ఎకరా పండించిన విషయాన్ని మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా. ఇటువంటి ఎన్నో చేశాం. మాసులు వస్తే వాటికి మద్దతు ధర వారం రోజుల్లో డబ్బులు పడేది. పుట్టంటే 860 కేజీలు. ఇప్పుడు పుట్టంటే వ్యవసాయ మంత్రి తడక్కింది. చైనాలో వరదలు వచ్చినాయి, ఇక్కడ విధి లేని పరిస్థితులు వచ్చినాయి. వస్తే అందరికి సంతోషం, అంతేగాని నా వల్ల వచ్చినాయి అంటాడు ఆయన. మొదటి 4 ఏళ్ళు ఎంత? రెండో పంట 2020లో 7,000కి 8,000 పుట్టి అమ్ముకున్నారు. ఇవన్నీ జరిగినాయి. వ్యవసాయ మంత్రిగా ఒక పట్టీలే, ఒక రోటివేటరీలే, ఒక స్ప్రేయరీలే, ఒక కల్టివేటరీలే, ఒక చిన్న ట్రాక్టరీలే, ఒక పెద్ద ట్రాక్టరీలే. ఆయన వ్యవసాయ మంత్రి. మేము జింక్, బోరాన్, జిప్సం, భూసార పరీక్షల్లో లోపాలు ఉంటే ఫ్రీగా ఇచ్చేసాం. అప్పుడు దాకా పత్తిపాటి పుల్లారావు 50% రైతు, 50% ప్రభుత్వం. నేను వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్రీగా ఇచ్చాం. ఈరోజు ఇసుక దోపిడీ. మీరు ఒకటి అడుగుతున్నామేమన్నా, ధరలు ఎట్టు పెరిగిపోయినాయి.
ఏం కొనేటట్టుగా ఉంది. 240 రూపాయల సిమెంట్, ఈరోజు 360 రూపాయల సిమెంట్. ఇసుక ఎట్లా పోయేది ఫ్రీ, ఈరోజు 6,000 7,000 ఒక ట్రాక్టర్. అక్కడి నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి రేషన్ షాప్కి పోతే బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా మీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉంటా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుతో అప్పుల ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఏమైపోయిందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. రెండోది ఆయన చెప్తాడు, నేను చెప్పింది చేసేది నేను, చంద్రబాబు చేయడం అని చెప్తారు. అది కూడా మీకు వినిపిస్తా, ఆయన మాటల్లోనే వినిపిస్తా. తల్లి నుంచి బాబు గారు 1000 చేసి 2000 చేస్తే ఆయన 5 సంవత్సరాలకు 1000 పెంచాడు. దాన్ని 4000 చేయబోతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రియల్ హీరో. చంద్రబాబు నాయుడు గారు రావాలా, కేంద్రం సపోర్ట్ రావాలా, నా సపోర్ట్ ఉండాలా, ఈ రాష్ట్రాన్ని బతికించుకోవాలని చెప్పి అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు. పెన్షన్ 4000, నెలకి 1500, మహిళలకి నెలకి 1500, 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు నెలకు 1500, సంవత్సరానికి 18,000, ఇద్దరు ఉంటే 3,000, 36,000, ముగ్గురుంటే 4,500, 54,000. బడికి పోయే బిడ్డలకి 15,000 సంవత్సరానికి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సులో ఆడపడుచుల వరకు ఆర్టీసీ బస్సులో జిల్లాలో ఫ్రీగా మీరు టికెట్ కొనకుండా మీ వరకు మా బ్రదర్స్ పోతే మాత్రం టికెట్ కొనాలి, మీకు మాత్రం ఫ్రీ. జిల్లా పరిధిలో మీకు ఫ్రీ. నిరుద్యోగ వృత్తి బాబు గారు వస్తే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. ఏడు మాదిరి కృష్ణపట్నం పోర్టు తెచ్చుతాం మేము, వారు తరిమేస్తారు. ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి గతంలో 2,000 ఇచ్చాం, ఇప్పుడు 3,000 రూపాయలు చేస్తాం. దయచేసి అందరూ ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించి, ఈ ఒక్కసారి నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి.